హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరీష వ్లాగ్స్. ఇది వచ్చేసి మా రెంటెడ్ హౌస్. సో ఆల్మోస్ట్ 2.5 years to 3 years ఉన్నాము ఇంట్లో. ఇదైతే మేము ప్రెజెంట్ వెకేట్ చేస్తున్నాము. సో అందుకనేసి హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను విత్ ఆల్ ద ఫర్నిచర్. వీడియోలో కొంచెం అక్కడక్కడ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను అంత నీట్గా అయితే ఏం సర్దలేదు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, కానీ డైనింగ్ టేబుల్ లేదు. సెకండ్ సోఫా సెట్ అయితే పెట్టేశాము. ఇది వచ్చేసి పూజ గది. నాకు బెటర్గా ఏం నచ్చింది అంటే సపరేట్గా ఉండటం నచ్చింది. ఇంకా ఎప్పుడైతే కిచెన్ అయితే చూపించబోతున్నాను. ఇది ఎప్పటికీ నీట్గా ఉంటుంది, ఏదో ఒకటి అడ్డు ఉంటూనే ఉంటుంది, అండ్ చండాలంగానే ఉంటుంది నాదైతే కిచెన్. బట్ ఇక్కడ ఉన్న కబోర్డ్స్ మాత్రం నాకు చాలా స్పేషియస్ కనిపించాయి. మొత్తం కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్ని దాంట్లో వెళ్ళిపోయి అయినా కూడా బయట పెడుతూ ఉంటాను అనమాట. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా. మేము ఉన్నదైతే 3 BHK, 3 bedrooms ఒక సైడ్ వస్తే మిగతా అంతా ఒక సైడ్ వచ్చిందనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. బట్ దీన్ని అయితే మేము స్టోర్ రూమ్ చేసేసాము. అన్ని ఆర్డర్స్ చేసామని మేము ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. లాస్ట్లో ఫైనల్గా అన్నీ ఒకటే చోట పెడితే అప్పుడు అర్థమైంది ఇన్ని ఆర్డర్స్ మేము చేసాము అని. మాస్టర్ బెడ్రూమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మేము యూజ్ చేస్తున్నాము. ఎందుకు అంటే దాంట్లో సన్లైట్ ఉండదు అనమాట. సో మొత్తం డార్క్గా ఉంటుంది. సో మంచిగా నిద్రపోవడానికి బాగుంటుంది అని చెప్పేసి సెకండ్ బెడ్రూమ్ చూస్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే కబోర్డ్స్ ఎక్కువ ఉంటాయి, అందుకోసం అనేసి ఈ బెడ్రూమ్ అయితే చూస్ చేసుకున్నాము. ఎందుకంటే నాకు ఆబ్వియస్లీ కబోర్డ్స్ ఎక్కువ కావాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. హాల్ పక్కనే ఉంటుంది. దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండదు, సపరేట్ కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో ఈ బెడ్రూమ్ని అయితే మేము డంప్ యార్డ్గా వాడతాము. ఎందుకు అంటే లైక్ వాష్ చేసిన బట్టలన్నీ దీంట్లో డంప్ చేస్తాను నేను. ఇంకా ఆఫీస్ పర్పస్ లేదు, వీడియోస్ పర్పస్ అన్నీ యూజ్ చేస్తాను. ఇంకా దీనికి అటాచ్డ్గా బాల్కనీ అయితే వచ్చింది. కానీ ఇది కార్డర్ ఎక్కువగా యూటిలైజ్ అవుతుంది కాబట్టి, లైక్ బాగా కనిపించేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ బాల్కనీ అయితే అస్సలు యూజ్ చేయను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.